ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక కుటుంబానికి కానీ చాలా ముఖ్యమైన వ్యక్తి యువత. అలాంటి యువత ఎదిగితే ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక కుటుంబం కానీ ఎదుగుతుంది. కానీ అలాంటి యువత చతికిలబడిపోతే మన ఈ వ్యవస్థలన్నీ చతికిలబడిపోతాయి. అంత శక్తివంతమైన యువత ఒక క్లారిటీ లేకుండా ఒక సందిగ్ధావస్థలో ఉంది. ఏ చదువు చదువుకోవాలి, ఏం ఉపాధి ఎంచుకోవాలి, ఏ కోర్సులు నేర్చుకోవాలి, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏం చేయాలన్నా ఒక క్లారిటీ లేదు. జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నేనేం కావాలనుకుంటున్నా, నాకేం కావాలి, ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సందేహాలు. కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కానీ వీళ్ళలో చాలా శక్తి దాగి ఉంది. ఒకప్పుడు వివేకానందనే చెప్పారు, దేశానికి యువతనే ఆయువు పట్టు. ఇలాంటి యువతని ఎవరైనా చెయ్యి పట్టుకొని ఒక 4 అడుగులు నడిపించి సరైన మార్గదర్శకం చేస్తే, ఇలాంటి గైడెన్స్ వాళ్ళకుంటే వాళ్ళు జీవితంలో ఎంత ఎత్తు అయినా ఎదగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. వీళ్ళకి ఈ గైడెన్స్ ఎవరు ఇవ్వాలి? మీరా, నేనా, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు గాని, ఎవరైనా చుట్టాలు గాని, ఎవరైతే జీవితంలో ఉత్థాన పతనాలు చూశారో, ఎవరైతే జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించారో, ఎవరైతే కింది స్థాయి నుంచి ఎదిగారో, ఎవరైతే జీవితంలో ఒక్కొక్క ఇటుక పేర్చుకొని తన జీవితాన్ని నిర్మించుకున్నారో, ఎవరైతే కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించారో, ఎవరైతే రకరకాల విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నారో, అలాంటి వారు మీ ముందుకొచ్చి మీకున్న ఎన్నో అనుమానాలని నివృత్తి చేస్తే, అలాంటి వారు మన ముందుకొచ్చి మీరేం కావాలనుకుంటున్నారో, మీకేం కావాలో మిమ్మల్ని మీరుగా అర్థం చేసుకొని మీలోని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ని అనలైజ్ చేసి మీరు ఏం చేస్తే, ఎలా చేస్తే ఎదుగుతారో అలా చెప్పేవారు నేటి యువతకి కావాలి. ఇన్ని క్వాలిటీస్ కలిగిన ఒక వ్యక్తి, నాకు తెలిసిన ఒక వ్యక్తి మనలోనే ఉన్నారు. పెద్దపల్లిలో పుట్టి తెలుగు మీడియంలో తన విద్యను స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ వరకు చదివి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మోయడానికి కోర్టులో ఒక చప్రాసి ఉద్యోగం సంపాదించుకొని అక్కడి నుంచి ఒక్కొక్క స్కిల్ నేర్చుకుంటూ, అది డిగ్రీ కానివ్వండి, టైప్ రైటింగ్ కానివ్వండి, బుక్స్ చదవడం కానివ్వండి, షార్ట్ హ్యాండ్ కానివ్వండి, అప్పుడప్పుడే వస్తున్న సాఫ్ట్వేర్ కానివ్వండి, అన్నిటినీ అందిపుచ్చుకొని ఒక్కొక్క మెట్టుగా గవర్నమెంట్ లో ఎదిగి 10 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో తన శక్తిని నిరూపించుకోవడం కోసం ఐటీ రంగంలోకి అరంగేట్రం చేశారు. అక్కడ కూడా ఒక చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఒక డైరెక్టర్ పొజిషన్ వెళ్ళారు. ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో దేశ విదేశాలు తిరిగారు. తాను ఎదిగితే తాను ఒక్కరే సంతోషంగా ఉంటారని, కానీ తనతో పాటు కొన్ని వందల మంది ఎదిగేలాగా చేస్తే ఆ సంతోషమే వేరని 2015లో ఒక ఐటీ సంస్థని స్థాపించి కొన్ని వేల కుటుంబాలకి ఉద్యోగ కల్పన చేసి దేశ విదేశాల్లో ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసి ఎంతో అభివృద్ధి సాధించిన, ఐటీలో ఉద్యోగం కావాలనుకునే యువతకి వాళ్ళ డిగ్రీలు కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ సరిపోదని, వాళ్ళకి స్కిల్స్ కావాలని గుర్తించి అజా కోడింగ్ ట్యూటర్ అనే వినూత్నమైన సంస్థని స్థాపించి సమాజాన్ని నాలెడ్జ్ నుంచి స్కిల్స్ వైపు మరల్చడానికి కృషి చేస్తున్న అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సిఇఓ అండ్ ఫౌండర్ మిస్టర్ ఫణిరాజ్ జాలిగామ తన 30 సంవత్సరాల అనుభవాన్ని, తన ఉద్యోగరీత్యా నేర్చుకున్న విషయాలని, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ళని, తాను చదివిన ఎన్నో పుస్తకాల్లోని విషయాలని, ఉదాహరణలతో యువత జీవితాన్ని నిర్మించుకోవడంలో తన వంతు చెయ్యి తను అందించాలని కెరియర్ చాణక్య అనే వేదికగా నాతో పాటు మన ముందుకు వస్తున్న మీ ఫణిరాజ్ జాలిగామ. ఈ పోడ్కాస్ట్ లో మీకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు గాని, తన అనుభవంలో నుంచి వచ్చే ఎన్నో విషయాలు గాని, మీరు నేర్చుకోవాలనుకుంటున్న విషయాలు గాని, తన అనుభవంలో నేర్చుకున్న విషయాలు గాని మీతో పంచుకోవడానికి నేను చేసే ఈ చిన్ని ప్రయత్నమే కెరియర్ చాణక్య. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ సురభి, COO అజా కన్సల్టింగ్ సర్వీసెస్, సైనింగ్ ఆఫ్.